కారణమైనటువంటి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య నామానికి ఘనత కలుగును గాక. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో దైవ సన్నిధిలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలోని కీర్తన గ్రంథం 34వ అధ్యాయం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుతున్నాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుతున్నాం. కీర్తన గ్రంథం 34:19 రాయబడినటువంటి మాటలను చదువుకుందాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకమని దేవుని వాక్యమే సెలవిస్తాము. అయితే ప్రియులారా, నీతిమంతులుగా మార్చబడిన వారికి ఆపదలు అనేకమైన ఆపదలు వస్తాయి. అయితే ఆపదలు వస్తాయి, కానీ వాటి నుండి తప్పించే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాగ్యం ఉండదు, ఆపద రాగ్యం ఉండదు, అనారోగ్యం రాగ్యం ఉండదు. ఎన్ని వస్తాయి కానీ తప్పించే దేవుడు మనకు దొరికాడు. ఇక ఆ మాట జ్ఞాపకం చేస్తారు. ఇక వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించునన్నాడు. వస్తాయన్న దేవుడు విడిపిస్తానని చెప్పాడు. ఇక వస్తాయి, అనేకులకు వస్తాయి. అయితే వచ్చిన తర్వాత వాడు విడిపించే దేవుడు కూడా ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుడు మనకు ఉన్నాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. 107 కీర్తన గ్రంథంలో 107 కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. 20వ వాక్యం, 107 కీర్తన గ్రంథం 20వ వాక్యం. ఆయన తన వాక్కులు పంపి వారిని బాగు చేసేను. అంటే దేవుని మాట వారిని బాగు చేస్తా ఉంది. దేవుని మాటల ద్వారా వారు స్వస్థత పొందుతా ఉన్నారు. దేవుని మాట ద్వారా వారి జీవితాలు బాగుపడతారు. దేవుని మాట ద్వారా వారి కుటుంబాలు కట్టబడతా ఉన్నాయి. దేవుని మాట అది ఎంతగానో ప్రభావితం చూపిస్తా ఉంది ప్రియులారా. అక్కడే దేవుడు రాయించాడు, ఆయన తన వాక్కును పంపించి వారిని బాగు చేసేను. అంటే భంగమైపోయిన వారిని, బాగులేని వారిని బాగు చేసే దేవుడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు. చెదిరిపోయిన వారిని ఆయన సమకూర్చే దేవుడు. కఠిన హృదయాలను మెత్తని హృదయాలుగా మార్చే దేవుడు. నేను ప్రకటిస్తున్న దేవుడు. అయితే ఆపదలు వస్తాయి, తప్పించే దేవుడు ఉన్నాడు. ఇంకొక మాట అక్కడే రాశాడు, ఆయన వాక్కును పంపి బాగు చేసే దేవుడు. ఆయన విడిపించే దేవుడు, ఆయన బాగు చేసే దేవుడు. నేను ప్రకటిస్తున్న దేవుడు. ఆపదలు వస్తాయి, ఆపదల నుండి తప్పించే దేవుడు, విడిపించే దేవుడు, బాగు చేసే దేవుడు. ఈ లోకంలో ఇంతకాలం బ్రతుకులో నేను విడిపించేవారు ఎవరు లేరా? అయితే యేసయ్య ఉన్నాడు విడిపించేవారు. ఆయన మీద ఆధారపడి ఆయన మార్గంలో, నీతి మార్గంలో నడుస్తూ ఉంటే, ఆ నీతి కలిగినటువంటి ఆ రాజ్యం కోసం ఎదురు చూస్తూ ముందుకు సాగుతూ ఉంటే ఎన్నో వస్తాయి ఆపదలు. ఒక బహుమానం పొందుకోవాలంటే ఎటువంటి శ్రమ లేకుండా బహుమానం వస్తుందా? ఒక పనికి వెళ్తే కూలి రావాలంటే మనకి ఎటువంటి పని చేయకుండా కూలి వస్తుందా? ఎంతగానో కష్టపడాలి. ఒక మంచి ఉద్యోగం సాధించాలంటే ఎంతగానో కష్టపడాలి, ఎంతగానో చదువుకోవాలి, దానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ చేయాలి. తర్వాతనే ఫలితం. ఈ రోజులో దేవుడు మనకు అంటున్నాడు, మంచి ఫలితాన్ని సాధించాలంటే, మంచి ఉన్నతమైన స్థాయిలో ముందు ఆత్మీయ ముందుకు సాగాలంటే ఈ శ్రమలను వచ్చుకుని ముందుకు సాగాలి. నువ్వు నాకు ఈ శ్రమలు వస్తాయి, ఈ కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అయితే వాటన్నిటి నేను విడిపించేవాడిని నేనున్నానంటాడు. బాగు చేసేవాడిని నేనున్నానంటున్నాడు. ఇంకొక మాట అక్కడ రాశాడు, వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించారు. అంటే గుంటలో పడిపోయిన వారిని విడిపించే దేవుడు. గుంటలో అనే మాట జ్ఞాపకం చేసుకుంటే, దైవజనుడైనటువంటి భక్తుడైనటువంటి యేసేపు జీవితాల్లో సొంత అన్నలు ఏం చేస్తున్నారంటే నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓర్వలేనితనంతో బ్రతికినాడు. తన తమ్ముడి మీద ఓర్వలేకపోతున్నాడు. తన జీవితంలో యథార్థంగా సాగుతా ఉంటే, నమ్మకంగా ముందుకు సాగుతా ఉంటే సొంత అన్నలే ఏం చేశారంటే, వీడు మన రహస్య సంగతులు మన యొక్క గుట్టంతా వెళ్ళి తండ్రికి చెప్తున్నాడు. ఒక ఆలోచన చేస్తాను.
కనీసం తమ్ముడు మంచి షర్ట్ వేసుకుంటే వాడలేని తనం కలిగిన వారు. తండ్రి ప్రేమతో ఒక మంచి షర్టును తీసుకొని వచ్చి ఇస్తే కుమారునికి ఆ విచిత్ర భంగిని చూసి వాళ్ళు ఎంతగానో కుళ్ళుకున్నారా, ఎంతగానో అసూయపడినారు సొంత తమ్ముడి మీద. ఏం చేద్దామని సమయం కోసం ఎదురు చూస్తా అన్నారు. ఒకరోజు రానే వచ్చింది. అడవిలో ఒంటరిగా వెళ్ళారా, సొంత అన్నలు ఎలా ఉన్నారో చూడడానికి వెళ్తే అన్న బాగున్నారని పలకరిస్తూ ఉంటే చూడండి పిల్లరా, అతని మీద దాడి చేసి అతని గుంటలో పడేస్తున్నారు. నీళ్ళు ఎన్నుకుంటాం ఇక్కడ నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో మాట చూద్దాను. కీర్తన 107:20 ఆయన తన వాక్కును బట్టి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించాను. పడిపోయినాడు గుంటలో ఏసేపు, అయితే విడిపించినాడు ఏసయ్య. ఎవరు తోడుతారంటే దేవుడు తోడుగా అన్నాడు. మనుషులు తోబుట్టు వాళ్ళు ఎవరు చూడలేరు, రక్త సంబంధికులు ఎవరు తోడలేరు, బంధుమిత్రులు ఎవరు తోడలేరు, తన స్నేహితులు ఎవరు తోడలేరు. ఒంటరైపోయినటువంటి జీవితానికి ఎవరు తోడున్నారు అంటే దేవుడు తోడున్నాడు. ఇక యేసేపు తోడుగా ఉంది. ఏం చేసినాడు అంటే ఆ రాజ్యంలో ప్రధానమంత్రిగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఉన్నతమైన స్థాయిని దేవుడు తీసుకొని వచ్చేసాడు. అంత ఉన్నతమైన స్థాయిని తగ్గించుకునే ముందుగా ఎన్ని అనుభవాలు, ఎన్ని నిందలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. కనీసం తినడానికి తిండి కూడా లేని సమస్య, ఉండడానికి ఇల్లు కూడా సరైన లేదు, ఎవరు చేరదీయలేదు. అయితే ఎవరు చేరదీశారు? దేవుడు. అతను అడుగు పెట్టిన ప్రతి స్థలంలో యేసేపును బట్టి ఆ కుటుంబాన్ని దేవుడు దీవించాడట. యేసేపు ఉన్న స్థలంలో యేసేపును బట్టి ఎవరైతే చేర్చుకున్నారు యేసేపును, ఆ చేర్చుకున్న కుటుంబాన్ని దేవుడు దీవించాడట. అంటే యేసేపుతో దేవుడు ఉన్నాడు, యేసేపు జీవితంలో దేవుడు ఉన్నాడు, యేసు ప్రయత్నంలో దేవుడు ఉన్నాడు, యేసేపు అడుగులలో దేవుడు తోడుగా ఉన్నాడు, యేసేపు ఆలోచనలో దేవుడు తోడుగా ఉన్నాడు. యేసేపును అన్నాడు ఫలించడి కొమ్మ అన్నాడు. ప్రతిరోజు దినదినం దేవుల్లో ఫలిస్తున్న వ్యక్తి, దేవుని కోసం బ్రతుకుతున్న వ్యక్తి, తన యవ్వన పారిపోయిన వ్యక్తి, తన యవ్వన కాలంలో దేవుని కోసం బ్రతకాలని ఒక ఆశ కలిగిన వ్యక్తి, ఏదైనా సాధించాలని ఒక పట్టుదల కలిగిన వ్యక్తి. దేవుడు తన ఆశను నెరవేర్చాడు, తన కోరికలు తీర్చాడు, తన అవసరం ఆదుకున్నాడు, ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టినాడు. గుంటలో పడిన వారిని దేవుడు పైకి తీసే దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు తోడుగా ఉండటమే కాదు, బాగు చేయటమే కాదు, విడిపించటమే కాదు, ఆయన పైకి తీసుకొని వచ్చేవాడు. తన పిల్లలు చేయవిడవదు అని మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట జ్ఞాపకం చేసి ముందుకు సాగిపోతాను. 103 కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 3వ వాక్యం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 3వ వాక్యం చదివినట్టయితే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఆయన క్షమించే మంచి దేవుడు. నీ తల్లిదండ్రులు నిన్ను క్షమించకపోవచ్చు, నీ అన్నదమ్ములు నిన్ను క్షమించకపోవచ్చు, నీ బంధువులను క్షమించకపోవచ్చు, నీ యొక్క పై అధికారిని క్షమించకపోవచ్చేమో. నువ్వు చేసినటువంటి పొరపాటు బట్టి, నువ్వు చేసిన తప్పిదాన్ని బట్టి నిన్ను ఎవరు క్షమించకపోవచ్చేమో. ఒక అధికారి దగ్గర ఒక అధికారి దగ్గర పనిచేసావు, ఎవరైనా తప్పు చేస్తే నేను క్షమించాలా, నిన్ను తీసేస్తాను పనిలో నుండి. ఒక కూలికి పోతున్నావు, ఏదైనా పొరపాటు జరిగింది, నువ్వు రేపు నుండి పని కావాలి వద్దు. కానీ నా ప్రభు అంటున్నాడు, నేను క్షమించేవా. నా ఎదుట నువ్వు ఎంత పాపం చేసావో, ఇంతవరకు నా ఎదుట ఎంత దుర్మార్గంగా బ్రతికిరావో, నాకు ఇష్టమైన పనులు ఎన్ని చేసావో, తప్పు తెలుసుకొని వస్తే చాలు. నువ్వు ఒప్పుకొని తప్పు అని, అది తప్పు అని నీకు తెలిస్తే నువ్వు దగ్గర ఒప్పుకుంటే నేను క్షమించే దేవుడు అంటున్నాడు. ఆ మాట చదువుతారు 3వ వాక్యం. ఆయన నీ దోషములను క్షమించి, నీ దోషములను కప్పుకోక నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టే ప్రభు దగ్గర ఆయన క్షమించే మంచి దేవుడు. ఒప్పుకున్న వారిని ఆయన క్షమించే దేవుడు. కప్పుకుంటే నీ పాపం నిన్ను పట్టుకొని పత్రాన్ని తీసుకోవచ్చు, నరకానికి తీసుకెళ్తుంది. నీ జీవితంలో నువ్వు ఒప్పుకునేదానిగా, ఒప్పుకునేవాడిగా, విడిచిపెట్టే వ్యక్తిగా, దేవునికి ఆయాసకరమైనది, దేవునికి వ్యతిరేకమైన నీ జీవితంలో ఏదున్నా నువ్వు సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే ప్రభు సన్నిధి నీకు సిద్ధంగానే ఉంది. ఆయన ప్రత్యక్ష సిద్ధంగానే ఉంది. ఆయన వాక్కు పంపించిన బాగు చేసే దేవుడు. నీలో ఉన్న చెడు వ్యసనాలను ఆయన తొలగించే దేవుడు. ఆయన వాక్కు నేను బాగు చేస్తుంది. నరాల్లో ఎముకల్లో దూరి ప్రతి చెడుగును బయటకు విడిచేసి వాక్కే నిన్ను బలపరిచేది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మాట కంట శక్తి ఉంది. నిన్ను బాగు చేసేది, నీ కుటుంబాన్ని కట్టేది, నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించాలి. జరిగించబడాలి.
ఈ వాక్యానికి కావుగా, వాక్యానికి నువ్వు తోడు లోపల చేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలా. వాక్యమైన దేవుడు నీకు తోడున్నాడే, నీ జీవితంలో ఉన్నతమైన స్థాయిని నువ్వు సంపాదించుకుంటావు, గొప్ప కార్యములు చేస్తావు, జయించడానికి ఆయన శక్తిని ఇస్తాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాడు, నీ సంకటంలో నుండి నేను కుదుర్చుకోవాలని. 4వ వాక్యం, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు, కరుణా కటాక్షం నుండి కిరీటముగా ప్రాణాన్ని విమోచించేది. ఈరోజు చిక్కుపోయినటువంటి పాప బంధకాలు నన్ను విమోచించేవారు ఎవరు లేరా? నన్ను విడిపించేవారు ఎవరు లేరా? నన్ను తప్పించేవారు ఎవరు లేరా? ఈ బాధ నుండి, కష్టం నుండి, నిందల నుండి, అవమానం నుండి అని ఎందరో అందులోనే కుండలను పడిపోయి బాధపడుతున్న వారు ఉన్నారు. కానీ తన పడిన స్థితిని ఎప్పుడు చూసుకోలేదు. తన సొంత అన్ననే చంపడానికి ప్రయత్నం చేస్తారు, ఎప్పుడు బాధపడలేదు. ఒకటే ఆలోచన, దేవుడు తోడుగా ఉంటాడు, దేవుడు తోడుగా ఉంటాడు. దేవునికి దూరమైన పనులు ఏం చేయలేదు, వ్యతిరేకమైన పనులు ఏం చేయడానికి ఇష్టపడలేదు, పగలించుకోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. అవకాశం దొరికినను, ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నను, సొంత అన్నలే కరువులో తన దగ్గరికి వచ్చినప్పుడు ఏమాత్రం పగలించుకోవడానికి ఇష్టపడలేదంటే ఎటువంటి గుణాలు ఉన్నాయో చూడండి, ఎటువంటి మంచి లక్షణాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ దేవుడు హృదయాన్ని చూసేవాడు, ఆంతర్యాన్ని చూసేవాడు, హృదయంలో ఆలోచన చూసేవాడు. తన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిలబెట్టాడు తప్ప ఏమాత్రం తన జీవితాన్ని మొగ్గు చేయలేదు. తను ఎక్కడ నిందల పాలు కాలేదు, ఎక్కడ తన అవమానకరంగా మార్చబడకుండా దేవుడు తీస్తూ వచ్చాడు. ఎక్కడ నిందించారు, ఎక్కడ అవమానపరిచారు, ఎక్కడ తక్కువ చూశారో అదే ప్రాంతంలో దేవుడు తల ఎత్తాడు. తల ఎత్తే దేవుడు, తోకగా ఉంచడైన తలగా ఉంచే దేవుడు ఆయన ప్రభు అయిన క్రీస్తు. వాక్యమైన దేవుడు, ఆ వాక్యమే నిన్ను బ్రతికించేది. వాక్యమైన యేసయ్యను మనం చేర్చుకుంటే, వాక్యమైన యేసుక్రీస్తు మార్గంలో మనం ముందుకు సాగితే, యేసుక్రీస్తు మార్గంలో మనం ఉంటే, వాక్యమైన దేవుడే మనం ముందుకు నడిపించే బలపరిచే దేవుడు, ఆదుకునే దేవుడు. ఇంకొక మాట నీకు జ్ఞాపకం చేస్తాను, మన సంకటములన్నింటినీ కుదించే దేవుడని, సమాధిలో నుండి ప్రాణమును విమోచించే దేవుడని, కరుణా కటాక్షములు కలిగి మంచి కిరీటాన్ని పెట్టగలిగిన దేవుడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కిరీటం ఎవరికి దొరుకుతుంది? విజయం సాధించిన వారికి దొరుకుతుంది. కిరీటం ఎవరు సొంతం చేసుకుంటారు? విజయం సాధించిన వారు, పరుగు పందెంలో గెలిచిన వారు ఒక కిరీటాన్ని సొంతం చేసుకుంటారు, దక్కించుకుంటారు. అయితే మరి ఏ పరుగు పందెంలో వెళ్తున్నాం? ఏం ప్రయత్నం చేస్తున్నాం? నీ సొంత ఆలోచనతో ప్రయత్నం చేస్తే ఆ కిరీటం పట్టదు. నీ సొంత జ్ఞానంతో ముందుకు వెళ్తే ఆ కిరీటం పట్టదు. ఈ లోక జ్ఞానం దేవుడు వెరితనంతో నేను చేసేస్తాను. వెరితనం అన్నాడు ఇక ఇదంత జ్ఞానం, నేను జ్ఞానం కదా నువ్వు అనుకోవద్దు. ఈ లోక జ్ఞానం దేవుడు వెరితనంగా మార్చేస్తాడు. చూడండి, దీనిలోనే దేవుని పాదాలు పట్టుకుంటే చాలు, దేవుడు మనం నడిపిస్తాడు. దీనిలోనే దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకుంటే చాలు, దేవుడు మనం నడిపిస్తాడు. ఆయన నడిపించే దేవుడు, మనం ఆయన గుడ్డలను పైకి తీసే దేవుడు. మాట జ్ఞాపకం చేస్తున్నాడు, సమాజంలో నుండి బయటికి తీసుకొచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరణ పంచులో నుండి వెళ్ళిపోయావేమో, మరణ బంధకాలు చిక్కుపోయి ఉన్నావేమో, పాపం నుంచి చచ్చేస్తూ ఉన్నావేమో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, క్రీస్తు యేసు ద్వారా ఆయన మనం ఏం చేస్తున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అక్కడ రాయబడినటువంటి వాటిని జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించింది. క్రీస్తులో మనలో బ్రతికించినాడు. దేవాది దేవుడు తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మ రూపంలో ఉంది మనల్ని క్రీస్తులో బ్రతికించేసినాడు. క్రీస్తు మన కొరకు చనిపోయినాడు, మనలో బ్రతికించినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపముల చేత అపరాధం చేత చచ్చే స్థితిలో మనం ఉంటే మనదంతా కూడా ఆయన వేసుకొని మనలో బ్రతికించినాడు. మన శాపం, మన పాపం అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడు. అందుకే ఆయన అంటాడు, సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించు. మట్టికి మన అయిపోవలసిన నీ జీవితాన్ని, సమాధి చేయవలసిన నీ జీవితాన్ని, పదవులైపోయిన నీ జీవితాన్ని, ఆడైపోయిన నీ జీవితాన్ని, పాపంలో చేత అపరాధం చచ్చిపోయి ఉంటే ఆయన క్రీస్తు మనలో బ్రతికించి నీకు ప్రథమ పరం క్రీస్తు. ఈరోజు నీవు నేను మనం గుర్తుపట్టాలి. అవాక్యమైన దేవుని గుర్తుపట్టాలి.
వాక్యమైన మార్గంలో మనం ముందుకు సాగాలి. ఆయన ఏమి చేయగలడు మనం నేర్చుకుంటున్నాం. ఆయన ఏమి చేయగలడు అంటే ఆయన విడిపించగలడు, ఆయన పాపమును క్షమించగలడు, ఆయన గుంటలో నుండి బయటికి తీసుకురాగలడు. ఎటువంటి ఉత్సవ చేత అందరూ బంధించినను ఆ బంధకాలను తెలియగలిగాడు. ఈ రోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇంకొక మాట. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 24వ వాక్యం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 24వ వాక్యంలో చక్కటి మాట రాయబడింది. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 24వ వాక్యంలో, ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. బాధపడవారు బాధలను తృణీకరించలేదు, త్రోసివేయలేదు. ఆ బాధలను ఆయన చూస్తున్న దేవుడు, చూసే దేవుడు ఏం చేశాడంటే మొర ఆలకిస్తున్నాడు. ఎంతగా బాధపడుతూ ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థన వినే దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. వారికి తన ముఖమును దాచుకోలేదట, ఆయన బాధలు ఉన్నారు కదా అని ఆయన దాచుకోలేదు తన ముఖాన్ని. ఆయన మొర ఆలకిస్తున్నాడు. ఒకటి, ఆయన ముఖ దర్శనాన్ని చూపించడానికి సిద్ధంగానే ఉంటాడు. నేను ఉన్నాను కదా అని ధైర్యం వస్తున్నాడు. బాగా ఉన్న వారిని ఓదార్చే దేవుడు, బలపరిచే దేవుడు, తిరిగిన వారిని లేవదీసే దేవుడు, చింతిస్తున్న వారిని చింతలను విడిపించే దేవుడు. నీకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తము. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, సరైన రీతిలో నడిపిస్తాడు. ఆయన చేతికి మన చేతులు అప్పచెప్తే చాలా, మనం ఏం చేయాలక్కర్లేదు. వారికి నిలుచుండి చూస్తే చాలు, ఆయన మార్గంలో ఆయన నడిపిస్తారు. అంటే ట్రైన్ తో పాటు మనం పరిగెత్తాల్సిన పని లేదు. ట్రైన్ సిద్ధంగా ఉంది, ఎక్కిన కూర్చుంటే చాలా, ఎక్కడికి వెళ్ళాలో తీసుకోవాలి. మనం ట్రైన్ తో పాటు పరిగెత్తాల్సిన పని లేదు. మనం లగేజ్ అంతా తీసుకొని ఎక్కి మనం కూర్చోవడం అంతే. యేసు క్రీస్తు మనం ఉంటే చాలు, ఉంటే చాలు. మన గమ్యస్థానానికి ఆయన చేరుస్తాడు, ఉన్నతమైన స్థాయికి ఆయన తీసుకెళ్తాడు. మనం జయించలేవి ఆయన ద్వారా మనం జయించడానికి ఆయన ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు. మన ద్వారా సాధ్యం కానిది ఆయన ద్వారా సాధ్యం చేసుకోవచ్చు. మన మనస్సులో, మన ఆలోచనలో ఏదైతే ఉందో ప్రతి ఆయనకి అప్పచెప్పాలంటే, ఇది నీ చిత్తం అయితే నడిపించు ప్రభావం, ఆయన నడిపిస్తాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. 22-24 ఆయన బాధపడే వారి బాధను తృణీకరింపలేదు, దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, ఆడ ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలోచించను. ఆయన అసహించుకునేవాడు కాదండి. ఈరోజు దూరం అయిపోయి ఇప్పుడు వచ్చినావే అనుకోండి, ఎక్కడైనా తెలుసుకుని చాలు చాలు అంతే, సంతోషపడతాను. యోగాల కీర్తన గ్రంథంలో చూపిస్తాను. 31వ అధ్యాయం 24వ వాక్యం. కీర్తన గ్రంథం 31-24వ వాక్యం. యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనస్సున ధైర్యం వహించి నిబ్బరముగా. ఎవరైతే కనిపెట్టుకుని ఉన్నారో, ఎవరైతే మార్గం కోసం ఎదురు చూస్తున్నారో, రాజ్యం కోసం, శాశ్వతమైన రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారో, వాళ్ళకి దేవుడు చెప్తున్నటువంటి మాట, మనసులో ఏముండాలంట? ధైర్యం ఉండాలి. నీ మనసులో ధైర్యం వహించండి, మీరు నిబ్బరం కలిగి ఉండండి అన్నాడు. ఆ మనసులో నుండి యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనస్సులో ఏముండాలి? ధైర్యం ఉండాలి. చాలా మంది మనసులో ధైర్యం లేకపోతుంది, ధైర్యం లేక అధైర్యపడతా ఉన్నాయి. ప్రతిదానికి భయం భయం భయం. ఇలా భయం అనేది తొలగించుకొని ధైర్యం కలిగి ప్రభువులో జీవించాలి. నీ ముందున్నటువంటి ఈ విషయంలో, నీ జీవిత విషయంలో నువ్వు ఎటువంటి భయపడాల్సిన ఎక్కర్లేదు. నువ్వు ఆయన చేతిలోకి అప్పచెప్తే చాలా జీవితాన్ని, ఒక సమర్పణ జీవితాన్ని కలిగి నువ్వు ఆయన మార్గంలో సాగడానికి ఒక సమర్పణ కలిగి నువ్వు ముందుకుంటే చాలు. అంటే అటు ఇటు ఉండకూడదు, అవిశ్వాసంతో ఉండకూడదు, అల్ప విశ్వాసంతో ఉండకూడదు, అవిధేయంగా ఉండకూడదు, అక్రమంగా ఉండకూడదు, అన్యాయంగా ఉండకూడదు, అవిధేయతలో జీవించకూడదు. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని దేవుని వాక్యం సాగిస్తుంది. దేవుని యొక్క దాచిపెట్టి దేవుని యొక్క కరుణ మరుగు చేసే ప్రయత్నం మనం చేయకూడదు. ఒప్పుకోవాలి, యథార్థంగా కనిపెట్టుకోవాలి దేవుని కోసం. దేవుని యొక్క కనిపెట్టుకొని ముందుకు సాగాలా, ధైర్యంగా ముందుకు ఉండాలా. ఎందుకంటే ప్రభువు ఉన్నాడు మాట.
మమ్మల్ని విడిపించే దేవుడు, ఒంటరి నుండి బయటికి తీసుకొచ్చే దేవుడు, మమ్మల్ని తప్పించే దేవుడు, మమ్మల్ని కాపాడే దేవుడు, మాకు నిత్య జీవం ఇచ్చే దేవుడు, నిత్య జీవితం ఇచ్చే దేవుడు, నిత్యమాయంతో ఉండే భాగ్యం మాకుంది. ఆయనే ప్రభు అయిన క్రీస్తు. మా పాపములను మా శాపములను ఆయన మీద వేసుకుని మాకు రక్షణ ఇచ్చిన దేవుడు ఉన్నాడు. మమ్మల్ని తప్పించే దేవుడు ఉన్నాడు, మా ప్రాణాలను కాపాడే దేవుడు ఉన్నాడు, మమ్మల్ని విమోచించే దేవుడు ఉన్నాడు. తల్లి చెల్లి అక్క నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు నిబ్బరం కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. నిబ్బరం కలిగి జీవించాలి, మనసులో ధైర్యం వహించాలి, అది దేవుని వాక్యం సెలవిస్తుంది. నిబ్బరం లేకున్నావా, ధైర్యం లేకున్నావా, ప్రభుని బట్టి ధైర్యం తెచ్చుకో. లోకాన్ని జయించిన యేసయ్య మనకున్నాడు, ఆయన బట్టి మనము ముందుకు సాగాలి. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 19వ వాక్యం. కీర్తన గ్రంథం 34:19 ముగిస్తాను. ఇక నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించు. ఎన్ని ఆపదలు వచ్చి విడిపించే దేవుడు మనకు ఉన్నాడు. ఇది మన మూల వాక్యం అయినది. మనం విడిపించే దేవుడు ఉన్నాడు. నీతిగా బ్రతుకుతా ఉంటే ఆపదలు వస్తాయి. నమ్మ నీతిమంతులైన మార్గంలో వెళ్తే యేసయ్య నీతిమంతుడు, ఆ మార్గంలో ముందుకు సాగుతుంటే ఆపదలు వస్తాయి. అది విడిపించే దేవుడు ఉన్నాడు. నీ శ్రమను, నీ బాధను చూసిన దేవుడు, నీ కన్నీళ్లను చూసిన దేవుడు, నీ పడిన స్థితిని చూసిన దేవుడు ఉన్నాడు. అయితే నీతి మార్గంలో వెళ్ళడానికి నువ్వు ఎప్పుడు ఏ క్షణం కూడా సిద్ధపడి ఉండాలి. ఆయన మార్గాన్ని తప్పి తిరిగేటట్టుగా ఉండక, ఆయన మార్గంలోనికి సాగేటట్టుగా ఉండి, ఆయన చేతులకు ఈ చేతులు అప్పచెప్పడానికి సిద్ధంగా ఉంటే ఆయన నడిపించే దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట కీర్తన గ్రంథం 103వ అధ్యాయంలో 3వ వాక్యంలో సంగీతం అన్ని కుదిర్చే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 నుండి 16 వరకు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 నుంచి చదువు. అతడు సంఘం పెద్దలను తీసుకుంటావాలని వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కోసం ప్రార్థన చేయవాలని. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపడుతుంది. ప్రభు అతనిని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. ఇక్కడ రాయబడినటువంటి మాటలో పాప క్షమాపణ నొందును అనే మాట మనం చూస్తాం. పాపములు చేసిన వాడితే పాప క్షమాపణ పొందుతాడు. ఈ రోజు విశ్వాస సహితమైన ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండాలి. విశ్వాసంతో ప్రార్థన చేయడానికి నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము విశ్వాసంతో ముందుకు అడుగులు వేయాలి. అవిశ్వాసం, అల్పవిశ్వాసం ఏమాత్రం మన జీవితంలో ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే ఈ విశ్వాస సహితమైన ప్రార్థన ఏం చేస్తుందంటే రోగిని స్వస్థపరుస్తుంది. ఎటువంటి రోగమైనా సరే ప్రభు సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేయగలిగితే ప్రభు ఆ రోగం పేరు రాసిన అలాంటి రోగానికి మాత్రమే అని, ఎటువంటి రోగం పేరు రాలేదు. అది క్యాన్సరే కావచ్చు, అది థైరాయిడే కావచ్చు, అది గర్భఫలమే లేకుండా ఉండేటటువంటి నీడిబుడలే కావచ్చు, అది ఎటువంటి సమస్య కావచ్చు. అది రోగం అయితే ఆ రోగం దేవుడు ఏం చేస్తాడు? విడిపించేది, స్వస్థపరిచేది. అయితే ఎటువంటి ప్రార్థన ఉండాలా? విశ్వాసంతో చేయగలిగిన ప్రార్థన. ప్రభువు మార్గంలో, నీతి మార్గంలో వెళ్తున్న వారికి ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసం లేకుండా మనం మా మార్గంలోకి వెళ్ళి అలాగ నిలిచి ఉండడానికి మేము ఏమాత్రం ఫలిస్తుంది. ఆ మార్గంలో వెళ్ళామండి పేరుకు మాత్రం అండి, విశ్వాసం లేకపోతే కష్టమండి. ఆయన చేతులు ఉందని, తన కళ్ళను బాగుగా శుభ్రం చేస్తాడని, గోధుమను తన కొట్టులో పోసుకుంటాడని, కొట్టుకున్నంత ఆరోగ్యంలో ఆర్చివేస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. గట్టి గింజలే నిలబడతాయి, పొట్టు ఎంత ఏమైపోతుంది? తూర్పాలు పట్టిన రోజు వరకు కలిసే ఉంటాయి గింజలతో పాటు. శాఖ ఆయన చేతులు ఉందని మత్తయి సువార్తలో ప్రభు రాశాడు. శాఖ ఆయన చేతులు ఉంటే తూర్పాలు పట్టేది ఆయన. గట్టి గింజ అయితే నిలబడుతుంది, పొట్టు గింజ అయితే ఆటోమేటిక్ గా కాలికుంటుందా? తూర్పాలు పట్టేది ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికితే ఆయన గట్టి గింజగా మారుస్తాయి. పొట్టును ఆయన సదరగొడతాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తలో
ప్రభు రాయించినటువంటి మాట 3వ అధ్యాయం 12వ వాక్యం. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరిని అగ్నితో పొట్టును కాల్చివేయను. చేత ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. ప్రభు చేతిలో చేత ఉంది. మన జీవితంలో ఎలా ముందుకు సాగుతున్నాము, మనము ప్రభు కొరకు ఎలా బ్రతుకుతున్నామో మనం పరీక్ష చేసుకోవాలి. మనం ముందుకు సాగిపోవాలి. వాక్యమైన దేవుడు మనకున్నాడు. శరీరాన్ని ధరించుకుని వచ్చిన క్రీస్తు మనకున్నాడు. ఆయనే మనము బలపరిచాడు, ఆయనే మనము స్వస్థపరిచాడు, ఆయనే మనం విమోచించాడు, ఆయనే మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయనలో మనం జీవించాలి. ఆయనకు వేరుగా మనం ఏమాత్రం ఉండకూడదు. క్రీస్తు మార్గాన్ని తప్పిపోకూడదు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వాక్యం. 2వ రాజుల గ్రంథం పిల్లరా కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వాక్యం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీవు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను, ఇలా బాగు చేసే దేవుడు అని చెప్పారు. ఎటువంటి రోగం అయినా బాగు చేసే దేవుడు. అది కన్నీరు దాచుట చూశాడు. ఇప్పుడు రోగం ఉన్న వ్యక్తి ఏం చేయాలా? కన్నీరు దాచి ప్రార్థన చేయాలి. రోగం ఉన్న వ్యక్తి ఏం చేయాలి? దేవుని దగ్గరికి రావాలి. రోగం ఉన్న వ్యక్తి, బాధలు ఉన్న వ్యక్తి, సమస్యలు ఉన్న వ్యక్తి ఎవరి దగ్గరికి రావాలా? బాధలు తీయగలిగిన, ఆ శ్రమ నుండి విడిపించగలిగిన, ఆ కష్టాల కొల నుండి బయటికి తీసుకురాగలిగిన, రక్షించగలిగిన వారి దగ్గరికి రావాలి. రక్షించగలిగిన వారి దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడంటే బాగు చేస్తాడు. ఆయన మీద ఆధారపడి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే పాస్టర్లకు ఉపాసకులు చెప్తారు, వాళ్ళు కడుపులను తింటారు. మీరు సమస్య నాకుంది, నేనేం చేయాలా? దేవుని దగ్గరికి వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. సమస్య ఉన్నవారు హిజ్కియా ఇక్కడ ఏం చేశాడండి? మరణకరమైన రోగం వస్తుందని చెప్పాడు. సేవకుడు వచ్చి ఆ వార్తలైన హిజ్కియా ఏం చేశాడంటే కన్నీరు విడుచుతూ ప్రార్థన చేశాడు. సమస్య తన జీవితంలో ఒకటి ఉన్నది అర్థమైపోయింది. ఏం సమస్య అంటే ఇంకా మరణం అవుతున్నావు, నువ్వు బ్రతకవు, అది ఆయన సమస్య. నేను బ్రతకను కదా ఆయనకు అర్థమైపోయింది. ఎందుకంటే అలా ఒక రోగం ఉంది. తొలగిపోవాలా, సమస్య తొలగిపోవాలా, ఈ పరిస్థితుల నుండి బయటపడాలా, నిర్ణయంలోకి వచ్చేసి ఎవరి దగ్గరికి వెళ్తే బాగుపడతాడు, ఎవరి దగ్గరికి వెళ్తే నన్ను బ్రతికిస్తాడంటే నేను అన్నాడు. ప్రకటన గ్రంథం మొదలుకు రండి. నేను ఎటువంటి దేవుడు అని జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వాక్యం. 22 ప్రకటన గ్రంథం 22:13. నేనే అల్ఫాయు ఒమేగాయు, మొదటి వాడును కడపటి వాడును, ఆదియు అంతమునై ఉన్నాను. ఆదియు అంతమైనటువంటి దేవుడు ఇప్పుడు ఆ దేవుని ఎదుటికి వచ్చాడు. ఏం చేస్తున్నాడు? కన్నీళ్లు విడుస్తున్నాడు. హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ఉంటే ఈ కన్నీళ్లను చూసిన దేవుడు, ప్రార్థనను అంగీకరించిన దేవుడు బాగు చేయడానికి సిద్ధపడ్డాడు. తన పరిస్థితులలో ఎందుకంత కన్నీరు పెడుతున్నావు? ఇంకా నువ్వు బాధపడాల్సిన అక్కర్లేదు, నువ్వు దిగులు చేయాల్సిన అక్కర్లేదు, నువ్వు చింతించాల్సిన అక్కర్లేదు. నేను నిన్ను బాగు చేస్తాను. సపరుడు దేవుని నామాన్ని నేను నిన్ను బాగు చేస్తాను. ఈ వార్త బాగులేని వాడి దగ్గరికి పోయి ఎవరైనా చెప్పినారనుకోండి. ఇప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చినాడు, ఈయన బాగా వైద్యం బల చేస్తాడంట. ఈయన పట్టుకున్నాడంటే పేషెంట్ను, ఎటువంటి రోగస్తుడైనా ఆయన పట్టుకున్నటువంటి కేసు బాగుపడుతుందంట, బాగు చేస్తాడంట ఆపరేషన్ అని ఆ పేషెంట్కి తెలిసిందనుకోండి. ఎంత సంతోషమో. ఎందుకంటే స్పెషల్ డాక్టర్ వచ్చాడంట. ఆ వైద్యుడు ఏ పేషెంట్ను పట్టుకున్నా చాలా చక్కగా ఆపరేషన్ చేస్తాడంట. కాబట్టి నాకు ఏ సమస్య లేదు, చాలా ధైర్యంగా ఉంటాడు పేషెంట్. ఎందుకంటే వేరే డాక్టర్ వచ్చినాడంటే భయం వస్తుంది. కానీ ఎటువంటి ఆపరేషన్ లెక్కలేదంట. ఆయనకు ఎన్నో చేస్తారంట. అసలు కొన్ని వ్యాధులు చేశారంట, కొన్ని వేల మందికి పేషెంట్లు బాగు చేశారంట.
స్పెషలిస్ట్ అంట. ఈ వార్త విన్నాను అనుకోండి, ఎంత సంతోషమో. ఇక ఆపరేషన్ మొదలు పెట్టక ముందే ఏ డాక్టర్ వస్తున్నాడు ఇంకా సంతోషం. ఆయన బట్టి సార్లు జీవితానికి నేను బాగుపడతా అంటే ఒక వైద్యుడి మీద ఎంత నమ్మకం ఉంటే భూమిని ఆకాశాన్ని సర్వాన్ని సృష్టించినటువంటి దేవుడి మీద ఎంత నమ్మకం ఉండాలి. ఆయన సన్నిధికి వచ్చినటువంటి వారికి ఎంత నమ్మకంతో రావాలి, ఎంత చక్కగా ఆయన మీద ఆధారపడాలి. అంటే భూమిని ఆకాశాన్ని సర్వాన్ని సృష్టించిన దేవుడి దగ్గరికి వచ్చారు. ఆయన చేతులు నేను ఉండాలి. ఇంకా ఆయన నన్ను పట్టుకున్నాడు, ఆయన నా కుటుంబాన్ని దర్శించాడు, నన్ను దర్శించాడు, నన్ను కోరుకున్న దేవుడు, నన్ను ఇష్టపడిన దేవుడు, నేను బాగుపడాలని నా కోసం వచ్చిన దేవుడు, ఆయన చేతిలో నేనున్నాను, నా కుటుంబం ఆయన చేతిలో ఉంది. ఇక నాకేం భయమిక? అంత విశ్వాసం అనుకుంటా, అంత నమ్మకం మనకుంటా. ఈ లోపల వైద్యుడు బాగు చేస్తాడు, ఆయన మీద అంత నమ్మకం ఉంటే వైద్యులకు వైద్యుడు పరమ వైద్యుడు కదా, మరి ఈయన మీద ఎంత నమ్మకం ఉండాలి మనకు? కన్నీళ్లు విడిచాడు హిజ్కియా, సంతోషకరమైన వార్త వినగలిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ జీవితంలో కూడా సంతోషం లేదా, నెమ్మది లేదా? నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు, హిజ్కియాను బాగు చేసే దేవుడు నీ జీవితాన్ని నిన్ను కూడా బాగు చేస్తాడు. ఇక విశ్వాసంతో సాగాలి, విశ్వాసంతో ఆయన మీద ఆధారపడాలి. విశ్వాసయుతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచు. నువ్వు విశ్వాసమే ఇది పెట్టుబడి పెట్టాల్సి, ఏ డబ్బులు అక్కర్లేదు, నీ ఆస్తులు అక్కర్లేదు. విశ్వాసంతో ఆయన సన్నిధికి చేరుతా, నమ్మకంతో. క్రియలు లేని విశ్వాసం మృతమైన దేవుడు వాక్యం సెలవిస్తుంది. చాలా మంది చాలా విశ్వాసంతో ఉంటారు, కానీ క్రియలు వాటి పనుల్లో దానికి తగిన క్రియలు కూడా మన జీవితంలో, వాక్యానికి తగినట్టుగా మన ప్రవర్తన ఉండాలి, వాక్యానికి తగినట్టుగా మన జీవితం ఉండాలి, వాక్యానికి తగినట్టుగా మన ఆలోచనలు ఉండాలి, మన పనితీరు కూడా ఉండాలి. అలా మనం ముందుకు సాగినప్పుడు మన జీవితంలో కార్యం చూస్తాం. నేను త్వరగా ముగిస్తాను, ఇక ముందుకు సాగిపోతున్నాను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వాక్యం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. వారు ఎవరిను లక్ష్య పెట్టని, పేజ్ నెంబర్ 653. సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగ చేసేదను, నీ గాయములను మానిపెదను. ఇదే యెహోవా. చప్పట్లు దేవుని నామమున మహిమపరచు. హల్లెలూయా. ఆరోగ్యమునిచ్చువాడు. ఎవరు నేను లక్ష్య పెట్టలేదేమో, అందరూ నేను వెలివేసిన స్థితిలో ఉన్నారేమో, అయితే వెలివేయబడినదని నీకు పేరు పెట్టారేమో, అందరూ కూడా త్రోసివేయబడిన వ్యక్తి అని అందరూ నిన్ను అంటున్నారేమో. అయితే దేవుడు అంటున్నాడు, ఆ మాట చూడండి విన్నారా, వారు ఎవరినో లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మానిపెదను. నువ్వు జీవం కలిగిన దేవుని మీద ఆధారపడి నాకు దేవుడు ఆరోగ్యం ఇవ్వాలా, దేవుడే నా జీవితాన్ని కట్టాలా, దేవుడే నన్ను ముందుకు నడిపించాలా, దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు చెప్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, నీ గాయములు నేను మానిపిస్తాను. ఏ గాయములు పడినాయో నీకు, నీ జీవితం, నీ మనస్సు మీద, నీ హృదయం మీద, నీ దేహం మీద, ఆ గాయాలను నేను మానిపేస్తాను, నీ రోగాన్ని నేను స్వస్థపరుస్తాను. అప్పట్లో కూడా దేవుడు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తారు పిల్లరా. ఇర్మియా గ్రంథంలో 32వ అధ్యాయం 17వ వాక్యం, 32వ అధ్యాయం 17వ వాక్యంలో యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహు చేతను భూమి ఆకాశమును సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియో లేదు. దేవునికి స్తోత్రం. నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఇక ఈయన శూరుడు, గొప్పవాడు, ఆయనకు అసాధ్యమైనది లేదు. ఆయన అధిక బలం కలిగిన వాడు, ఆయన మహాదేవుడు. ఆయన శూరుడని, ఆయన మహాదేవుడని, ఆయన అధిక బలం కలిగిన దేవుడని, ఆయన భూమి ఆకాశమును తన బాహువు చేత సృజించిన దేవుడని, ఆయనకు అసాధ్యమైంది లేదని
ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి పిల్లలు, ఒక యుద్ధానికి వెళ్ళినామనుకోండి, శత్రువులు వచ్చినారు, చాలా మంది శత్రువులు మోహరించినారు. వాళ్ళ మీద యుద్ధానికి పోవడానికి వీళ్ళల్లో ఎవరికి ధైర్యం కాదు. అదే వాళ్ళలో అందరూ బలం కలిగిన వారు ఉన్నారు, బాగా యుద్ధం నేర్చుకున్న వారు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఆయుధాలన్నీ ఆ రకంగా ఉన్నాయి. మన దగ్గర ఏం ఆయుధాలు లేవే, సరిగా ఉన్న ఆయుధాలు సరిగా సరిపోవే. అయితే మనం ఎలా వెళ్ళాలి వారి మీదకి అనుకుంటున్నారు, భయపడిపోతున్నారు. అయితే బాలుడు ఉన్నాడు వాళ్ళలో, వాళ్ళ అన్నలకు భోజనం తీసుకుని వచ్చాడు. చూశాడు, ఇక చూసి వాళ్ళు ఏం తింటున్నారంటే ఇష్టానుసరంగా నిడుచు ఇలా దేవుని తిట్టాడు. నాకు అర్థం చేసుకుంటాడు, జీవం కలిగిన దేవుని తిట్టేసరికి బ్రతికి మాట్లాడే దేవుని, కదిలే దేవుని, వారిని ఆదరించే వాళ్ళు, బలపరిచే దేవుని వాళ్ళు తిట్టినారు. తిట్టేసరికి ఎవరికి వాసన రాలే. వాసన వచ్చినా ముందుకు పోవడానికి ధైర్యం లేదు. అంటే దేవుని నమ్మిన ప్రజలే, కానీ దేవుని దూషిస్తామంటే మౌనంగా ఉండిపోయినారు. రోసం లేకుండా, పౌరుషం లేకుండా, పట్టుదల లేకుండా. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రభువుని నమ్మారు కానీ, ప్రభు మీద ఆధారపడినారు కానీ పూర్తిగా ఆధారపడలేదు. ఇక పేరుకు మాత్రమే వీళ్ళు దేవుని బిడ్డలని పేరు పెట్టి, ఆ సైన్యం మొత్తం ఇది ఎవరు, దేవునికి సంబంధించిన సైన్యం. ఇప్పుడు దేవుని బిడ్డలకు అవమానం రాబోతుంది. ఇక సున్నతి లేని వాళ్ళు నన్ను తిడతారా, మా దేవుని తిడతారా అని ఎవరికి వాసన రాలేదు. కానీ ఒక బాలుడికి వాసన వచ్చింది. పిల్లల ఆ బాలుడు గొయ్యలు కాసుకునేవాడు. ఆ యుద్ధంలో ఎప్పుడు కూడా చేసిన వాడు కాదు, యుద్ధంలో సైన్యంలో ఎప్పుడు నిలబడేవాడు కాదు అసలు. ఇక యుద్ధంలో ఎప్పుడు కూడా ఆయుధాలు ధరించుకొని తిరిగినవాడు కాదు అసలు. ఇక కనీసం ఒక రోజు కూడా ట్రైనింగ్ వెళ్ళాడు. అసలు ట్రైనింగ్ పొందని వ్యక్తి ఆయుధాలు ధరించుకుంటే నేను ఎప్పుడు నేను ధరించలేదు, నాకు బరువు అవుతుంది అన్నారు. అటువంటి వ్యక్తి వాసన వచ్చిందో, వాసన వచ్చి ఎదురుగా విప్పినట్టున్నాడు, నీ తలను తెగడానికి కాకులకి ఎత్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 6 మూలల జాన్ల కలిగిన వ్యక్తి గొల్యాతు యుద్ధ కవచాలను ధరించుకున్నాడు. అన్ని ధరించుకొని వస్తే 5 రాళ్ళు ఏరుకున్నాడు. రాళ్ళు ఏరుకుంటే నేను కుక్కను అనుకుంటున్నావా, నా మీద కట్టె తీసుకుని వస్తున్నావు, నేను కుక్కను అనుకుంటున్నావా అంటుంటే, కుక్కను కాదు నీ అంతు తెలుసుకో చూడని వెళ్ళి చూడని పిల్లారా, జీవం కలిగిన దేవుడి పేరు కలుసుకున్నానని చెప్పి ఆయనకు వాడుక ఒకటి ఉంది. గొర్రెలు కలుసుకునేటప్పుడు ఒడిసలు తిప్పి ఇస్తాము, ఇది వాడుక ఆయనకంటే. ఏదైతే తన వాడుక ప్రకారం ఆ రాళ్ళు తీసుకున్నాడో, ఆ రాళ్ళలో మొదటి రాయే గురిగా చూడగలిగి ఆ మనిషిని పట్టగలిగే జ్ఞానం దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఎదురుగా వస్తున్నటువంటి వ్యక్తి అన్నాడు, ఇదిగో మీలో నుండి ఒకరు రండి, నా వల్ల నేను వస్తాను. నన్ను జయించినారనుకోండి ఈ రాజ్యం అంతా మీదే, మేమంతా మీకు లోబడిపోతాం అన్నారు. అయితే ఒక్కొక్కరు పోవడానికి ఎవరు ధైర్యం వహించలేదు ఆ యుద్ధాన్ని చేయడానికి. దావీదు గొర్రెలు కాసుకునే వ్యక్తి, దేవుని రోషంగా బ్రతికే వ్యక్తి ముందుకు వెళ్ళాడు. అయితే మొదటి రాయి యుద్ధ కవచాలన్నీ ధరించుకునే వ్యక్తికి నొసటి మీద తగిలింది. చూడండి పిల్లలారా, శరీరంలో మొత్తానికి కవచాలు ధరించుకున్నాడు కానీ ఈ నొసటి మీద మాత్రమే గ్యాప్ ఉందంట. అది ఎవరు చూశారు? దేవుడు చూశారు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి పేరు మీద వెళ్తున్నాడు? జీవం కలిగిన దేవుని పేరు అంటే యుద్ధానికి వెళ్ళినాడు. ఇప్పుడు యుద్ధాన్ని ఎవరు సాధించారు విజయం అంటే? ఈ దావీదుకు జయాన్ని ఇచ్చాడు. నీ ఎదురుగా ఉన్నటువంటి శత్రువును జయించడానికి నీకు శక్తి లేదేమో, ఈ లోకాన్ని జయించడానికి నీకు శక్తి లేదేమో, నీకు జ్ఞానం లేదేమో, జ్ఞానం యెహోవా ఇస్తాడు. జ్ఞానం యెహోవా ఇచ్చువాడు. విన్నారా? ఆ శత్రువుని ఎక్కడ తగిలితే పడిపోతుందో దేవునికి తెలుసు. ఈయన వాడుక ప్రకారం ఈ రాయి విసిరాడే తప్ప కార్యం చేసింది దేవుడే, పడగొట్టింది దేవుడే, శత్రువును ఆ తరం తెగడానికి ఇచ్చింది దేవుడే. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నీ ఎదురుగా నువ్వు లోకాన్ని జయించలేకపోతున్నాడేమో, నీ ఎదురుగా నీ అపవాది శక్తుల అధికారాన్ని జయించలేకపోతున్నాడేమో, జయించి దేవుని మీద, సూర్యుని మీద నువ్వు ఆధారపడితే నీకు జయ జీవితం ఉందని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈయన సూర్యుడు మహాదేవుడు. ఈయన పేరు మీద వెళ్ళిన వ్యక్తి జీవితంలో గొప్ప విజయాన్ని సాధించగలిగాడు. రాజు సైతం భయపడి
రాజు సైతం భయపడి ఆగిపోతే వదిల కాసుకుని వ్యక్తి వెళ్ళాడు. ఈరోజు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నట్టే, నీకు అసాధ్యమే కావచ్చు, దేవునికి సమస్తము సాధ్యం. కాబట్టి నీ ఎదురు ఉన్నటువంటిది నువ్వు ముందుకు వెళ్ళవలసిన దానికోసం నీకు అసాధ్యమే, కానీ సాధ్యం చేసే దేవుని మీద ఆధారపడు. ఒక దావీదు ఆధారపడినట్టుగా ఎంతో విశ్వాసంతో ముందుకు సాగాడు. నాకు నా దేవుడు నన్ను ఏ రోజుకైనా నా దేవుడు లేవనెత్తకపోతానా, ఏ రోజుకైనా చెయ్యి నన్ను విడవకుండా వెంబడించే దేవుడు నా చేయి పట్టుకోకపోతాడా, నన్ను బలపరచకపోతాడా, నాకు శక్తిని ఇవ్వకపోతాడా, నన్ను ఆత్మీయంగా ముందుకు లేవనెత్తకపోతాడా, నాకు మంచి పేరు ఇవ్వకపోతాడా? ఇది మన నమ్మకం అయితే ఖచ్చితంగా ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరచము. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వాక్యం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వాక్యం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29. ఆయన సూర్యుడని దావీదు గమనించాడు, ఆయన మహాదేవుడని దావీదు గమనించాడు. అనుకీర్తనలో కూడా మనం అతని ముందుకు సాగాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వాక్యం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ సంఘమా, దేవుని వాక్యం మనం వింటున్నాము. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే. నువ్వు సొమ్మసిలిపోయావేమో, నువ్వు బలం లేని వ్యక్తిగా మారిపోయావేమో, ఇక ముందు సాగలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో, అంటే బలం ఎవరంట ఇచ్చేది? దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన బలం ఇచ్చేవాడు. ఆయన నీకు నాకు బలం ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆయన ఇచ్చే బలం పొందుకుంటే మనం ముందుకు సాగుతాం పిల్లరా. ఈ వాక్యంలో తిరుడు ద్వారా వచ్చే బలం కాదు మనకు కావాల్సింది. ఏ బలం కావాలి మనకు? ఆత్మ సంబంధమైన బలం కావాలి. దేవుడిచ్చే బలం కావాలి మనకు, దేవుడిచ్చే శక్తి కావాలి మనకు పిల్లరా. లోకాన్ని జయించడానికి ఏ బలాన్ని కోరుకోవాలి మనం? దేవుడిచ్చే బలాన్ని కోరుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన బలం, ఆత్మలో బలం కలిగి ఉండాలి మనము. శారీరక బలం కాదు, ఆత్మ సంబంధమైన బలం కావాలి. ఇది ఎవరిచ్చేది? దేవుడిచ్చే బలం ఇది. శారీరకంగా బలంగా ఉండవచ్చేమో, కానీ ఆత్మలో మనం ఎలా ఉండాలి? బలహీనుడు ఉండకూడదు, బలంగా ఉండాలి. ఇంకొక మాట ఇంకా అర్థం చేస్తాను. 49-29 పూర్తిగా చదువుకున్నాము. శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు శక్తిహీనుడుగా ఉన్నట్లయితే వాళ్ళకి శక్తినిచ్చేవాడు, బలమిచ్చేవాడు, శక్తినిచ్చేవాడు ఆయననే. ఆయన ఇచ్చే శక్తిని, ఆయన ఇచ్చే బలాన్ని నువ్వు పొందుకుంటే నువ్వు లోకంలో ఎలా బ్రతుకుతావంటే ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళి వెళ్తావు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వాక్యం. నేను ముగిస్తాను, ఇక్కడ చివరిగా వాక్యం మనం ముగింపులోకి వస్తున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వాక్యం. మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానప్రదమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన గాయపరచబడినది, ఆయన నలగొట్టబడినది, ఆయన శిలువలో గాయపరచబడింది, ఆయన నలగొట్టబడింది. ఎందుకంటే నిన్ను నన్ను స్వస్థపరచడం కోసం, నిన్ను నన్ను బలపరచడం కోసం, నిన్ను నన్ను ఈ పాప బంధకాలను విడిపించి ఆ పరలోక రాజ్యం చేర్చడం కోసం, ఈ మరణం అనే బంధకముల నుండి, ఈ పాపం అనే గుండెల నుండి విడిపించి, ఆ శాపగ్రస్తమైన జీవితంలో విడిపించి ఆ పరలోక రాజ్యం చేర్చడం కోసం, మన అతిక్రమణ క్రియల కోసం అతను గాయపరచబడ్డాడు. మన దోషములంతా ఆయన మోసినాడు, మన శిక్షనంతా ఆయన అనుభవించినాడు, ఆయన మనల్ని స్వస్థపరిచినాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనకు కలిగినాడు. ఈరోజు తండ్రి యొక్క ధైర్యం వహించాలి. 59 యెషయా గ్రంథం 1వ వాక్యం. ధైర్యం తెలియదా? 59 యెషయా గ్రంథం 1వ వాక్యం. రక్షింప నేరకున్నట్లు యెహోవా వస్తువు కూర్చకాలేదని, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదని, మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డంగా వచ్చిన దేవుడు వాక్యం సెలవిస్తా ఉన్నాడు. ఈరోజు దేవుడు వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. రక్షింపనేరకున్నట్లు ఆయన హస్తం కూర్చకాలేదని ఎందుకు చేయలేదు? ఆయన చేతులు దాపే ఉన్నాడు రక్షించడానికి. ఆయన చెవులు మందము కాలేదు, నీకు ప్రార్థన వినకుండా ఆఫ్ చేయలేదు. ఆయన చెవులు మూసుకోలేదు, ఆయన చెవులు తెలిసే ఉంచారు మీ ప్రార్థన అంగీకరించడానికి. ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు, చేతులు తప్పి వినడానికి సిద్ధంగా ఉన్నాడు, చెవులు ఉంచి. చూడారా, నీవు నేను ఏం చేయాలంటే అడ్డంగా ఉన్న దోషం కోసం పశ్చాత్తాపడి ప్రభు దగ్గర అడగాలి. ప్రభు నా ప్రార్థన ఎందుకు, నా ప్రార్థన ఎందుకు పడుతున్నా తెలిసి
నేను ఇంకా ఏం సరి చేసుకోవాలి, నేనేం దిద్దుకోవాలి, బ్రతుకు మార్చుకోవాలి, ఇంకా నాలో ఏముందయ్యా లోపం ఏదైనా ఉంటే సరి చేసుకుంటాను. ఇంత భక్తి చేసి ఇంత ఇన్నిసార్లు నీ మందిరానికి వచ్చి ఇంత సమయం నీ సన్నిధిలో గడిపి కూడా నేను పాపంలో జీవిస్తాను. ఫలితం ఏముంది? పాపంలో వచ్చే ఫలితమైన మరణమే కదా. మరణానికి నేను పోకూడదని వచ్చావు కదా. నేను ఇక్కడైనా నా మనసు మార్చుకున్నా, జీవితాన్ని మార్చుకున్నా, బ్రతికి మార్చుకుంటాను. ఏమన్నా నీకు ఆయాసకరం నా జీవితంలో ఉంటే నేను సరి చేసుకుంటాను, సరిదిద్దుకుంటాను, బ్రతుకు మార్చుకుంటానయ్యా. నా జీవితాన్ని సరి చేయలేదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేదు. ఎంత మంచిది. నేను ఒక చివరిగా ఒక మాట నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వాక్యం. 15వ అధ్యాయం 26వ వాక్యం. మీ దేవుడైన యెహోవాను శ్రద్ధగా, యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటిని అనుసరించి నడిచినలా నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను నిన్ను స్వస్థపరిచి యెహోవాను. ఐగుప్తులలో ఎంతో యాత్రికుల స్థలంలో యాత్ర రోగములు అనుభవించిన అయితే వారికి వచ్చిన రోగాలకి ఏది ఆదుకుంటారు. అటువంటి రోగాలు ఏం కాకుండా నేను కాపాడుతానంటున్నాడు. గొప్ప దేవుడిని మనం ఏం చేయాలి? మాటలను శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినకపోతే ఏముంది? శ్రద్ధగా వినకపోతే ఏముంది? మనకు శ్రద్ధగా ఉంటే దేవుని ఆశీర్వాదం, శ్రద్ధగా ఉంటే దేవుడు ఇచ్చే రక్షణ అవుతుంది, శ్రద్ధగా ఉంటే దేవుని మేలు పొందుతుంది. శ్రద్ధగా వింటే మనకి మేలుంది, మేలు. అశ్రద్ధగా ఉంటే మనకు కీడు. అశ్రద్ధ చేస్తే దేవుని సన్నిధి. అందుకని దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్త చూసుకో. మన ప్రవర్తనలో చాలా జాగ్రత్త కలిగి దేవుని మందిరంలో సాగితే మనకేముంది అంటే మేలు ఉంది. ఆయన కట్టలు నడిచించారు, మాట వింటే మనకు మేలు ఉంది. ఈరోజు నేనైనది దేవుడు మన జీవితంలో ఇచ్చేవాడు. అయితే మన దేవుని సన్నిధిలో దేవునిలో మనం ఏం కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగి ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగాలి. తర్వాత కొంచెం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు శ్రద్ధ కలిగి దేవుని మార్గంలో సాగుదాం. ఆయన సూర్యుడని, గొప్ప దేవుడని, భూమి ఆకాశమును సృష్టించిన దేవుడని, ఆయన మహాదేవుడని దావీదు తన గుర్తెరిగినాడు, ముందుకు సాగినాడు, లోకాన్ని జయించడానికి శక్తిని పొందుతున్నాడు. నీ నా జీవితంలో నీతిమంతులకు అనేక ఆపదలు వస్తాయి. ఆపదల నుండి విడిపించేవాడు దేవుడే. ఆపదల నుండి ఇబ్బందులను విడిపించేవాడు దేవుడే. యేసేపు జీవితాన్ని విడిపించి గొప్ప చేశాడు. దావీదు జీవితాన్ని గొర్రెలు కాసే స్థాయి నుండి విడిపించి గొప్ప చేశాడు. శ్రద్ధగా వెతికి శ్రద్ధగా ఆయన మార్గంలో సాగిన తన పిల్లలు దేవుడు విడవలేదు. ఈరోజు ప్రభు మార్గంలో మనం ముందుకు సాగితే మంచి విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యానికి వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని మాట్లాడినందుకు వందనాలు. మమ్మల్ని బలపరిచే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు అయినందుకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేద్దాం. యేసయ్యానికి వందనాలు, 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 వందనాలు. దీక్షపడి ప్రార్థన చేద్దాం. ఎగిరిన తండ్రి, ప్రేమానమ్మదగిన దేవ యేసయ్య, స్తోత్రాలు, వందనాలయ్యా. విన్న వాక్యం ఇక్కడ హృదయంలో ఫలించేటట్టు కార్యం జరిగించమని తండ్రి నాయన నీ వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హిజ్కియా జీవితంలో ప్రభు మీరు గొప్ప కార్యం చేశారు. దావీదు జీవితంలో ఉన్నతమైన స్థాయిని తీసుకెళ్ళారు. తండ్రి యేసేపు జీవితంలో ఉన్నతమైన స్థాయిని తీసుకెళ్ళారు. నిజంగా మీ పిల్లల ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు, మీ బిడ్డల ఈ విషయాలలో సమస్య ఏదొచ్చినా సమస్యను విడిపిస్తున్న దేవుడు. మా ముందున్న సమస్యలు తొలగిపోవాలంటే నీవే దిక్కని మొరపెడుతున్నాం. మాకు ప్రార్థనకు జవాబు అనుగ్రహించమని, ప్రతి బంధకాలను విడిపించి ముందుకు మీరే నడిపించమని, నీ మార్గంలో మమ్మల్ని నిలబెట్టమని. అనేక ఆపదలను విడిపించిన దేవుడు, ఈరోజు కాపాడి భద్రపరిచిన దేవుడు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, వందనాలు చెల్లిస్తూ. దయగలిగిన దేవా, ప్రేమ కలిగిన దేవా, అద్భుతములు చేయగలిగిన దేవా, నీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దీన్ని మొరపెట్టగా ఉత్తరం ఇచ్చే దేవుడు అయినందుకు స్తోత్రం. వందరములు చెల్లిస్తూ దయగల చేతుల కాపాడి బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించండి. ప్రతి బిడ్డను దాటి మీద బలపరచండి. ప్రతి అనారోగ్య సమస్యను విడిపించమని యేసు నామములో నడుచున్నాను తండ్రి. అందరూ లేచి నిలబడినట్లయితే అందరూ లేచి నిలబడి పదవి సన్నం పాడుకొని పేమెంట్ కరెక్ట్ 12 అయితే జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమ
మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, పరలోకపు తండ్రి వ్యవసాయకుడా. నీ తోటలోని రాజవల్లితో, నీ తోటలోని రాజవల్లితో నన్ను అంటుకారి విరమరచావా, నన్ను అంటుకారి విరమరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి నా మంచి కుమారి, పరలోకపు తండ్రి నా మంచి కుమారి. నీకిష్టమైన పాత్రను చేయ, నీకిష్టమైన పాత్రను చేయ, నన్ను విసిరేయక ఆరెపై ఉంచావా, నన్ను విసిరేయక ఆరెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా. త్రియేక దేవా ఆది సంపూర్ణుడా, త్రియేక దేవా ఆది సంపూర్ణుడా. నిన్ను నేనే మని ఆరాధించేదా, నిన్ను నేనే మని ఆరాధించేదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. అందరూ తలవంచండి, ప్రభుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం, ప్రభుని కనపరుద్దాం. దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలును బట్టి, ఉపకారాలను బట్టి ప్రభువా నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చేస్తాను. ప్రేరేపించబడిన వారు ఆరాధించండి. ప్రభు చేసిన మేలును బట్టి, ప్రభు చేసిన ఉపకారాలను బట్టి, ప్రభు ఇచ్చిన రక్షణ బట్టి, ప్రభు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ప్రభు ఇచ్చిన స్వస్థతను బట్టి, ప్రభు చేసిన మేలును బట్టి ప్రభుని ఆరాధించండి. ప్రభుని ఆరాధించండి.
ఆ గ్రామంలో సేవ చేసేటట్టు వాళ్ళకి ధైర్యము ఉద్యోగము కలిగించండి. మరణకరమైన రోగం నుంచి కాపాడిన 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన ప్రభువాయన దావీదు కూడా నాయన నీ యొక్క రాజుల గొర్రెల కాపల నుంచి నాయన రాజుల సింహాసనం ఎక్కించినాము. మేమైతే ఎంతటి వారు నన్ను ఏ యోగ్యతలైన వారు నాయన మాకైతే యోగ్యత దయచేసినందుకు ఇంకా ఎక్కడెక్కడ ఈ సేవలు జరుగుతున్నాయనైనా వారందరికీ తోడు నీడగా ఉండి కాపాడండి. ఆ సేవలు ఆ బిడ్డలు వాడుతున్నాను. ప్రార్థనలో ఏ విధమైన పప్పులకు చిన్న ప్రార్థనైనా ఆ పనులు శిక్షిస్తున్నాము నా అడిగి పంపుతున్నాము. ప్రభు చేసిన మేలును బట్టి, ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి, ప్రభు చేసిన స్వస్థతను బట్టి, మీ జీవితాలలో దేవుడు చేసిన మేలును బట్టి ప్రభుని కనపరచండి, ప్రభు స్తుతించండి. ఈ స్థితిలో ఉండడానికి కారణం నువ్వే ప్రభు. ఈ వందనాలయ్యా. మరొకరు ప్రభుని ఆరాధించండి. మనసు మార్చి రక్షి తండ్రి దేవ మేము అనుకుంటే కాదు తండ్రి మీ వల్ల అయితే వస్తున్నారు తండ్రి మేము నడవాలి తండ్రి పాటలు తండ్రి మేము చెప్తే రాకండి దేవ మనసు మార్చి రక్షి తండ్రి వాళ్ళందరూ ఏర్పాటు చేయండి వాళ్ళకి తండ్రి మందిరం ఏర్పాటు చేయండి ఎంతో కష్టపడుతున్నాం తల్లి మళ్ళీ కళ్ళకి తీసుకెళ్ళి ఆ కష్టం చూడు తండ్రి చేయాలి ఆలోచించుకుని సోదరాలు తండ్రి ఎంతో బాధపడి మొక్కలకు ఎంతో ప్రార్థించుకున్నాడు తండ్రి చేయాలి ఆలోచించుకుని సోదరాలు తండ్రి కానీ నాకు వచ్చి రాకుండా ప్రార్థన తండ్రి నాకు ప్రార్థన నేర్చుకుంది గొప్ప దేవానికి ఒక ఆలోచించుకుని సోదరాలు తండ్రి నీకే మహిమ నీకే సోదరాలు తండ్రి మీ వాక్యం ద్వారా నడుచుకునే భాగ్యం నాకు కలగజేస్తుంది మీ అడుగు ద్వారా నడుచుకునే భాగ్యం నాకు ఇలాంటి మనసు ఇతను చేసేయ ఈ పాకిష్ట మనసు నాకు తీసేయకండి ఆ పాత మనసు తీసి కొత్త మనసు పెట్టుతండి నీ నామానికి కల్పించే మనసు నాలో ఉంచుతండి నామ
కొత్త మనసు ఉంది, ఆ బిడ్డ కొత్త దేవుని నమ్ముకునే బిడ్డ అనేలా అలాంటి మనసు నా వల్ల అయితే తండ్రి ఎవరికి వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి నీకు మహిమ ఘనత తండ్రి ఇంకా ఎందరో మారణ మనసులో ఉన్నారు తండ్రి మా భద్రాన్ని అలాంటి మారణంలో మార్చి మందిరాలకు నడిపించి తండ్రి గొప్ప దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి నా కుటుంబంలో కూడా తండ్రి నా భర్త మారాలన్నా అందరూ మారాలన్నా తండ్రి నా కూతురు నా పెద్ద కూతురు కావాలి అందరూ నీ పట్లనే ఉన్నారు తండ్రి వాళ్ళ కుటుంబంలో నా బిడ్డ మారాల తండ్రి వాళ్ళ మార్చి తండ్రి వాళ్ళని మనసు మార్చునే వైపు తిప్పుతండి మార్చుకుంటే గొప్ప దేవుడు తండ్రి నువ్వు మార్చాలని నాకు ప్రధాన దేవుడు అని నాకు మనసు తండ్రి అయ్యా నీకు స్థితులు స్తోత్రాలు నీకే మహిమ కలుగును కాక తండ్రి నీకు తండ్రి పాటను ఆలకించండి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్. ఆరాధించు. ఆమేన్. ప్రభువును ఆరాధించు. సజీవమైన దేవుడు పునరుత్థాన శక్తి కలిగిన తండ్రి ప్రభా, ఏకైక దేవుడు అయినందుకే తండ్రి ప్రభా, మీ స్తోత్రంలో తండ్రి ప్రభా, దేవాయుధంగా తండ్రి సమాజంలో కూడి తండ్రి ప్రభా, మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి ప్రభా, తండ్రి ప్రభా, మీ వాక్యం వినడానికి తండ్రి ప్రభా, జ్ఞానాన్ని చేసిన సహాయానికి తండ్రి ప్రభా, దేవా మీ స్తోత్రంలో తండ్రి ప్రభా, దేవా మిమ్మల్ని ఏ విధంగా ఆరాధించడం, ఏ విధంగా తండ్రి ప్రభా మిమ్మల్ని కొనియాడలో పూజించాలో తండ్రి ప్రభా, మాకు తండ్రి మీరు నేర్పండి తండ్రి ప్రభా, దేవా మీరే సహాయం దయచేయండి తండ్రి ప్రభా, దేవా ప్రతి ఒక్క విషయంలో తండ్రి ప్రభా మీ సహాయం పొందుకొని తండ్రి ప్రభా, ముందు కొనసాగానికి తండ్రి ప్రభా మీరే సహాయాన్ని దయచేయండి తండ్రి ప్రభా, దేవా అత్యంత శ్రేష్టమైన తండ్రి ప్రభా, నా తండ్రి వృత్తి తీసుకొని పోతున్నారు తండ్రి ప్రభా, దేవా మా హృదయాలు తండ్రి ప్రభా సుపరీక్ష చేసుకోవడానికి మీరే సహాయాన్ని దయచేయండి తండ్రి ప్రభా, దేవా ఎవరు నా రక్తం తాగి శరీరం తిన్న వాడు మాత్రమే బ్రతుకున్నారు తండ్రి ప్రభా,
మీ వాక్యాన్ని మీరు సెలవించారు కదా తండ్రి ప్రభా, దేవా మీ శరీరం అంటే తండ్రి వాక్యమే కనుక తండ్రి ప్రభా, ఆ వాక్యాన్ని తండ్రి ప్రభా మేము తిరిగి తాగడానికి తండ్రి ప్రభా, ఆ వాక్యంలో జీవించడానికి మీరే సహాయాన్ని దయచేయండి నాన్న తండ్రి ప్రభా. దేవా తండ్రి చెప్పిన తండ్రి మాట్లాడుతున్న తండ్రి ప్రభా వృధాగా పోకుండా తండ్రి ప్రభా, తన వాక్యం మా జీవితంలో పొందుకోవడానికి తండ్రి ప్రభా మీరే సహాయాన్ని దయచేయండి, కృపను చూపించండి. యేసు నామములో అడిగి వేడుకొని పోవడానికి తండ్రి. ఆమేన్. దయగల తండ్రి, దయాళుడు దేవా, యేసు ప్రభువా స్తోత్రాలు వందనాలు చెప్తున్నానంటే ప్రారంభించి దయ తండ్రి అనుమతి వందనాలు స్తోత్రాలు తండ్రి. తండ్రి నాయన ఈ మంచి నా జీవితంలో తండ్రి నాయన ప్రభు మీరు నన్ను రక్షించుకొని ఈ విలువైన రక్తం కడిగి విధంగా మార్చుకున్నందుకు స్తోత్రాలయ్యా. ఈ రాజ్యంలో ప్రభు నాయన పాలిభాగస్తులుగా తండ్రి నాయన నిజంగా ప్రభు నన్ను మార్చుకున్నందుకు నీకు వందనాలయ్యా. ఈ విలువైనటువంటి రక్తానికి స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇదంత దైవ దేవుడవు కదా తండ్రి, ఎంత కృపకైన దేవుడవు కదా తండ్రి. దాన్ని ఇంత గొప్ప దేవుడికి ఏమిచ్చి ఈ రుణం నేను తీర్చుకోగలనయ్యా. నా హృదయంలో ప్రభు నాయన వచ్చి చిన్న స్తుతి ఆరాధన ప్రభు అయిన యేసు నామానికి సమర్పిస్తున్నాను తండ్రి. కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వాక్యంలో రాయబడిన మాట చదువుకుందాం. పేజ్ నెంబర్ 153. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వాక్యం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయుడని చెప్పాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు చెప్పిన విధంగా మనం ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని జ్ఞాపకం చూసినగా మనం తీసుకోబోతున్నాం. అయితే ఈరోజు ఎవరైనా అయోగ్యంగా దాన్ని చేతులు వేస్తే దానికి శిక్ష ఉందని కూడా దేవుడు తన వాక్యంలో రాశాడు. ఆ మాటను మనం చదువుకున్నాం పిల్లలు. 25 నుండి 27 వరకు చదువుదాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోని త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నవలను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. పిల్లారా, మనమే పరీక్ష చేసుకోవాలని దేవుడు తన వాక్యంలో రాయించాడు. మనమే పరీక్ష చేసుకోవాలి. ఎవరు మనం పరీక్ష చేయరు, కానీ మనమే పరీక్ష చేసుకొని అయోగ్యంగా చేతులు వేయకుండా యోగ్యంగా చేతులు వేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎక్కడన్నా తప్పిపోయినట్టయితే, ఎక్కడ జారిపోయినట్టయితే, ఎక్కడైనా దేవునికి అవిధేయంగా జీవించినట్టయితే ప్రభు పాదసన్నిధిలో ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒక మాట దైవ గ్రంథంలో మనం రాయబడింది ఏంటంటే, నీ సహోదరి మీద ఏదైనా కోపం కానీ ఏదైనా ద్వేషం కానీ ఏదైనా ఉన్నట్లయితే అక్కడ నువ్వు ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఆ విషయాన్ని నీకు జ్ఞాపకం వచ్చిన వెంటనే ఏం చేయాలంటే నీ సహోదరుతో మొదటికి వెళ్ళి సమాధానపడాలి. సమాధాన పడిన తర్వాత చేతులు వేయాలి క్రీడ. అలా సమాధాన పడకుండా అలా కోపంతోనే అలా ద్వేషంతోనే అలానే ఆలోచనలు కలిగి అలానే ప్రభు శరీరంలో పాత్రలో చేతులు వేస్తే మనకు శిక్ష ఉంది. ఎందుకంటే ఏమాత్రం కపటము లేకుండా ఏమాత్రం కల్మషం లేకుండా హృదయము యథార్థంగా ప్రభు యొక్క శరీరంలో చేతులు వేయాలి. యథార్థ హృదయంతో ప్రభు సన్నిధిలో మనం దేవుని యొక్క శరీరంలో ప్రభు రక్తంలో మనం చేతులు వేయాలి. కష్టమని కానీ మోసము కానీ ఎటువంటి లోక సంబంధమైనటువంటి విషయాలలో లోపల పెట్టుకొని మనం ప్రభు శరీరంలో చేతులు వేస్తే ఒక వ్యక్తి శిక్షించబడ్డాడు. ఎవరంటే ప్రభు శిష్యుడే. ఎవరంటే తోమ. ఎవరండి? యూద ఇస్కరియోతు. ఆయన నష్టపోయినాడు పిల్ల, నష్టపోయినాడు. ఎందుకంటే నడిమికి బద్దలై పేగులను బయటకు వచ్చేసి నష్టపోయినాడు పిల్ల. ఒకసారి ఈ తోమ కూడా ఏం జరిగిందంటే ప్రభుని నమ్మలేదు, లేచినాడంటే నమ్మలేకపోయినాడు. అవిశ్వాసుడు కాక విశ్వాసయుడు అని బుద్ధి చెప్పించుకున్నాడు ప్రభు చేత. పిల్లరా, మనలో అవిశ్వాసం ఉండకూడదు.
ప్రభుకి వ్యతిరేకమైన మన జీవితాలు ఉండకూడదు. తోమ ఒకసారి సరి చేసుకున్నాడు, ఒకసారి హెచ్చరించకపోతే సరి చేసుకున్నాడు, కానీ సరి చేయబడకుండా అలానే జీవించిన వ్యక్తి నష్టపోయినాడండి. ఎవరైతే శిష్యులే ప్రభుతో తిరిగిన వారే, పరలోక రాజ్యంలో ఒక స్తంభాలుగా నిలబడవలసిన వారే, ప్రభు రాజ్యంలో నిలబడవలసిన వారే పిల్లల ఒకగానొక సమయాన తప్పిపోయిన వ్యక్తి ప్రభు చేత హెచ్చరిక పొంది సరైన రీతిలోకి ఒక వ్యక్తి వచ్చినాడు, ఒక వ్యక్తి మాత్రం జారిపోయినాడు. అలానే ఈరోజు నువ్వు జారిపోయే వ్యక్తిగా ఉండకుండా, పడిన స్థితిలో అలానే ఉండిపోకుండా, ప్రభువు దగ్గర నువ్వు సరిచేసుకొని ప్రభు పాత్రల్లో చేతులు వేసి అయోగ్యంగా కాక అయోగ్యంగా ముందుకు సాగాలని ప్రభు వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. తరలించండి ప్రార్థన. ప్రభు యొక్క శరీరాన్ని బట్టి, ప్రభు యొక్క రక్తాన్ని బట్టి ప్రార్థన చేస్తాం. ప్రభు యేసుక్రీస్తు ప్రభు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతలు ఆస్తుతులు చెల్లించారు. మిగిలిన తండ్రి నీ వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. మీ శరీరాన్ని బట్టి నీ వందనాలయ్యా, మీ రక్తాన్ని బట్టి నీ వందనాలయ్యా. అయోగ్యును అంతులము అయిన మమ్మల్ని మా జీవితాలను మార్చడం కోసం మహిమను వేడి శరీరాన్ని ధరించుకొని లోకానికి దిగి వచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఈ శరీరంలో ప్రభు అనైనా మా కోసం ప్రభు ఎన్నో కొరణాలెవ్వరు తండ్రి, ఎన్నో ప్రభు అవమానకరమైన పరిస్థితులు శరీరంతో మా కోసం అనుభవించారు. మమ్మల్ని రక్షించడం కోసం నాగేళ్ళు సార్లు దున్నబడింది మీ వీపల్లో మమ్మల్ని రక్షించడం కోసం, మమ్మల్ని బ్రతికించడం కోసం, మమ్మల్ని ఆ నిత్యత్వంలో నడిపించడం కోసం నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి, మీ విలువైన మీ శరీరాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు అయ్యా. నీకు శరీరాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా కోసం ప్రభు అయినా ఇంత త్యాగం చేసిన దేవునికి ప్రభు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తుంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎవరు అయోగ్యంగా చేతులు వేయకుండా సహాయం ఇచ్చేయండి అయ్యా. నాయన బిడ్డలు బలపరచండి అయ్యా. మీ శరీరాన్ని తీసుకున్న ప్రతి ఒక్కరిని బలపరచమని, నీ శక్తిని ముందుకు నడిపించండి, నిత్యత్వంలోనికి నడిపించండి. యేసయ్యా శక్తి కలిగిన నామం, యేసయ్యా బలం కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు శరీరం మన మధ్యలోకి వస్తుండగా మనం పరీక్ష చేసుకుందాం. జ్ఞాపకం చూసినగా ప్రభు శరీరాన్ని విరిచి తీసుకుందాం. విరవబడిన ప్రభు శరీరం ఆయన మరొక పాత్రను పట్టుకుని నా రక్తం ఆయన కొత్త నిబంధన అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభుత్వం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు ఆయన రక్తం మన మధ్యలోకి వస్తుండగా మనం పరిచయం చేసుకుంటూ ప్రార్థనలో ఉన్నాం. ప్రభు యొక్క రక్తాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దయగలిగిన తండ్రి, ప్రేమానమ్మదగిన దేవా యేసు ప్రభువాని వందనములు, స్తోత్రములు తండ్రి. మీరు అప్పగింపబడిన రాత్రి ఒక పాత్రను ఎత్తుకొని నా రక్తం కొత్త నిబంధన
దీనిలోని త్రాగులను జ్ఞాపకం చేసుకుని మీరు సెలవు ఇచ్చిన ప్రకారం తండ్రి మా కోసం మీ విలువైన రక్తాన్ని మీరు చిందించినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తెలుస్తున్నాం. మా పాపము నుండి, మా శాపం నుండి, మా దోషముల నుండి ప్రభు మమ్మల్ని విడిపించడం కోసం మీ విలువైన రక్తాన్ని మా కోసం తండ్రి నాయన మమ్మల్ని ప్రేమించి ప్రభు నాయన మా కోసం మీ విలువైన రక్తాన్ని చిందించినందుకు స్తోత్రాలు. ఈ రక్తాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభు ప్రతి ఒక్కరిని ప్రభు నీ ఆత్మతో నింపండి, శక్తితో నింపండి, బలంతో నింపండి, జ్ఞానంతో నింపండి. ఈ యొక్క మరణ పునరుద్ధానం గురించి ప్రకటించే ప్రభు దయచేయండి. ఈ సాక్షులు నిలబెట్టుకుని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ రక్తాన్ని స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తాను. ప్రతి బిడ్డను బలపరచము, అయోగ్యంగా చేతుల వైపు సాయం చేయము. మరణం వరకు నమ్మకంగా ముందుకు సాగే ప్రభు దయచేయండి. యేసయ్య శక్తి కలిగిన నామములో, యేసయ్య బలం కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు యొక్క రక్తం నా మధ్యలోకి వస్తుండగా జ్ఞాపకం చూసినగా కొంచెం కొంచెం తీసుకోండి. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపిక శ్రాయమీచును, నీ రక్తధారలే ఇలా పాపిక శ్రాయమీచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచును. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం మిగిల్చబడింది. మిగిల్చబడిన ప్రభు శరీరాన్ని బట్టి, మిగిల్చబడిన ప్రభు రక్తాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ప్రేమ నమ్మదగిన దేవా, యేసు ప్రభువానికి స్తోత్రములు, వందనములు తండ్రి. అయ్యా మీ శరీరం ఇంకా మిగిల్చబడింది, అయ్యా మీ రక్తం ఇంకా మిగిల్చబడింది. అనేకులు ప్రభు పాపమును విడిచిపెట్టి ప్రభా నీ వైపు వచ్చినట్లుగా మీరే ద్వారాలు తెరవండి. మీ శరీరాన్ని, మీ రక్తాన్ని ప్రభావ తీసుకోవడానికి కూడా శక్తిని దయచేయండి, బలం దయచేయండి, జ్ఞానం దయచేయండి తండ్రి. ఆయన ఆయన అనేకులు లోకం నుండి వేరే రక్షణ పొంది తండ్రి ఈ యొక్క సంఘంలో చేర్చబడి ప్రభావాన్ని పరలోక రాజ్య వారసులు ఇవ్వడానికి సాగించండి అయ్యా. ఈ గ్రామ ప్రజలను రక్షించండి అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రజలందరినీ నీ వైపు నడిపించండి అయ్యా. నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరిని మోక్ష మార్గంలోనికి, పరలోక రాజ్యంలోనికి ప్రభావ చేర్చుకోవడానికి మీ ప్రణాళిక ఏదైతే ఉన్నదో తండ్రి, ఆ ప్రణాళికలో నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని సాధనాలు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచయంలో సహకరిస్తున్న మీ బిడ్డలను దీవించండి, వచ్చిన మీ బిడ్డలను దీవించండి, రాలేకపోయిన వారికి క్షమించి నడిపించండి, ప్రతి కుటుంబాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాయా. నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దయగలిగిన దేవా, గొప్ప దేవా, అద్భుత కార్యం చేయడానికి స్తోత్రమయ్యా. మీ బిడ్డలు చేరవచ్చిన మీ బిడ్డల ప్రతి అవసరతలు మీరు తీర్చండి. కుటుంబాలకు ఒక కార్యము జరిగించండి, ప్రతి కీడు నుండి తొలగించండి, ప్రతి శాపాన్ని తొలగించి, ప్రతి పాపబంధకాలను విడిపించి ఆయన నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. మీ బిడ్డల కండగా మీరు ధైర్యపరచండి, ఓదార్చమని కావాల్సిన కృప దయచేయండి, మేలు దయచేయండి. యేసయ్య శక్తి కలిగిన నామములో ఇంకా ప్రభు ఈ పరిచర్యకు కావాల్సినటువంటి వనరులన్నీ మీరు సమకూర్చండి అయ్యా. ఈ పరిచర్యకు కావాల్సిన మంచి వాహనాన్ని మీరు సిద్ధపరచండి అయ్యా. ఈ పరిచర్యకు కావాల్సిన సౌండ్ సిస్టాన్ని మీరు సిద్ధపరచండి అయ్యా. ఈ పరిచర్యకు కావాల్సినటువంటి ప్రభు యవనస్తులు మీరు లేవనెత్తండి అయ్యా. ఈ పరిచర్యకు కావాల్సినటువంటి ప్రతి ఒక్కరిని ప్రభు మీరు సిద్ధపరచండి తండ్రి. గాయకులను ప్రభు మీరు సిద్ధపరచండి, వాయిద్యాలు వాయించవారిని మీరు సిద్ధపరచండి, వాక్య పరిచర్య చేసేవారు మీరు సిద్ధపరచండి, ప్రభావాలైన సంస్కృతకారం ధరించేవారిని సిద్ధపరచండి, ప్రభావాలైన ప్రభావాలను కలిగిన వారిని సిద్ధపరచండి. ప్రభా ఈ పరిచర్య కావాల్సిన బిడ్డలందరికీ సిద్ధపరచమని, ప్రభు పల్లె పల్లెలోనికి ప్రభావైన ఈ స్వార్థను మోసుకెళ్తున్న బృందంగా మీరు తయారు చేయమని, అనేక గ్రామాల్లో సంఘ స్థాపన జరగడానికి, అనేక గ్రామాల్లో ప్రభావైన ఈ కార్యములు జరగడానికి మీరు ద్వారాలు తెరవమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. ఆమేన్. ఎవరు లేచి నిలబడినట్లయితే పరిచర్య కోసం సిద్ధపరచబడినటువంటి కానుకలు సమర్పిద్దాం. ప్రేరేపించబడిన వారు పాడపాడి ప్రభుత్వం గనపరచండి. పాడపాడుతుందా నీవు చేసిన ఉపకారముల
నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును గురించి మనం ప్రార్థన చేసుకుని కూర్చున్నాం. మీరు కృప చూపించండి దేవాన్ని పొందాలని జ్ఞాపకం చేసుకుంటే దేవాన్ని పొందాలని అలాగే ప్రభుత్వంలో ఇవ్వబోతుందని కూడా మీకు పొందాలని ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించండి, కృప చూపించండి దేవాన్ని పొందాలని మీరు నడిపించిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవాన్ని పొందాలని మీ బిడ్డలు ఏ అవసరంతో కలిగినారో మీరు ఎదిగిన వారు మీరు సహాయం చేయండి, కృప చూపించండి జయమాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవాన్ని పొందాలని ఆ గ్రూప్ మంచి ఆరోగ్యం మీరు దయచేయండి, కృప చూపించండి. ఆ లివర్ సమస్యతో బాధపడుతున్నాగా మీరు భయపడిన చేతితో మీరు తాకండి దేవా మీ కొందరములు స్తోత్రములైనా సంపూర్ణ ఆరోగ్యం మీరు దయచేసి కృప చూపించు ప్రభావ మీ సన్నిధిలో గడపకు నీ సన్నిధిలో నమ్మకం సహాయం చేయండి, మీ రక్షణని ఒడలోకి మీరు సహాయం చేయండి, కృప చూపించండి దేవాన్ని కొందరములు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను మీ కొందరముల స్తోత్రములైనా మీ బిడ్డలైనా ఏదైతే ఆశిస్తుందో మీరు చూస్తున్నారో ప్రభు మీరు సహాయం చేయండి, మీరు కృప చూపించండి దేవాన్ని కొందరముల స్తోత్రములైనా ఆత్మ ద్వారా బాధపడుతున్నారు మీరు చూస్తున్నవారు మీరే సహాయం చేయండి, అప్పుడు నుంచి విడిపించండి దేవాన్ని కొందరముల స్తోత్రములైనా బాబాయ్ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మంచి ఆరోగ్యం మీరు దయచేయండి, కృప చూపించండి దేవా త్వరలోనే ప్రభుత్వాన్ని సన్నిధిలో గడపడం సహాయం చేయండి, నీ మీద ఆధారపడడం మీరు సహాయం చేయండి, కృప చూపించండి. అమ్మ నాకు ప్రేమించిన సంతానం ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాడు దేవా మీ కొందరముల స్తోత్రములైనా మీ కుటుంబం అంతా నీలో సన్నిధిలో మీరు సహాయం చేయండి, మీరు కృప చూపించండి దేవాన్ని కొందరముల స్తోత్రములైనా అక్క కూడా చక్కటి కుమారులు మీరు ఇచ్చినందుకు మీ కొందరముల స్తోత్రములైనా ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం మీరు దయచేయండి, కృప చూపించండి, తల్లి బిడ్డలకు క్షేమాన్ని మీరు దయచేయమని కృప చూపించండి, తన భర్త మనసు కూడా మీరు మార్చండి తండ్రి అయా నీ కొందరముల స్తోత్రములైనా ఆ తాగుడు నుంచి మీరు విడిపించండి దేవాన్ని కొందరముల స్తోత్రములైనా మీరు తీసుకొచ్చిన ఆయన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవాన్ని కొత్త వ్యాపారం చేస్తున్నాడు చెప్తుంటే మంచి ఆరోగ్యం మీరు దయచేయండి, కృప చూపించండి, కుమారుడు మీతో సరిగ్గా మాట్లాడట్లేదు అని చెబుతుంటే వింటున్నాం ప్రభు కుటుంబం అంతా కూడా సమాధాన పడడం మీరు సహాయం చేయండి, కృప చూపించండి, వారి కుటుంబం మీరు అగ్ని కంచి వేసి కాపులు దయచేయండి దేవానికి కొందరు అలాగే బ్రదర్ నవీన్ మీరు జ్ఞాపకం చేసుకున్నాడు దేవానికి కొందరు ఎవరప్పుడు మీరు సహాయం చేయండి, కృప చూపించండి, ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండండి, మీరు బలపరచండి దేవాన్ని కొందరు తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకునండి, అమ్మను బాబాయ్ మీరు జ్ఞాపకం చేసుకున్నాడు దేవానికి కొందరు వారి చేయ పనులలో మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి, కృప చూపించండి, ప్రవీణ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాడు దేవాన్ని కొందరు
మీరు కుటుంబాలు అందరూ కూడా ప్రభు నీ సన్నిధిలో కూడా మీ సన్నిధిలో ఆనందించుకోండి. మీలో ఫలించడం మీరు సహాయం చేయమని కృపచ్చు తీసుకున్నాను. ఇక్కడ చేర్చబడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా చేసిన వారికి జ్ఞాపకం చేసుకోమని కృపచ్చు మేము పరిచయలో వాడబడుతున్నప్పుడు అయ్యా ఆ ఆశీర్వాదం మీ కుటుంబాలకు మీరు దయచేయమని కృపొచ్చుకుంటాము. మీ కాంక్షమైన 360 నీలో ఫలించటం మీరే సహాయం చేయమని కృపొచ్చుకుంటాము. మీ పల్లెపల్లకు సువార్తలో ప్రభు నేను తండ్రి ప్రతి విషయంలో మీరు తోడుగా ఉండమని ముందుకు నడిపించమని ఎక్కడ ఎటువంటి ఆటంకాలు జరగకుండా మీరు సహాయం చేయమని కృపొచ్చుకుంటామని మా ప్రభువును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని ప్రభువే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ నిండిన సర్వాసం సన్నిధి చేరిన మనకును సకల పరిశుద్ధులను చేరవచ్చు మనందరూ ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన సమాధానం మనందరికీ పడి నడిపించును గాక. ఆమేన్. మా లేట్ అయిపోయింది. ఏం చేయకు మీ ఆయన బాగాలేదా ఉందిలా బాగాలేదు